ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలకి ఉన్నతమైనటువంటి అత్యుత్తమైనటువంటి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మహానేత రాజశేఖర రెడ్డి గారు 2007లో విమ్స్ హాస్పిటల్ని విశాఖపట్నానికి కావాలని చెప్పేసి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మరి దాన్ని ఎవరు కూడా టచ్ చేసిన పరిస్థితి లేదు. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తే స్థానికంగా మేము అందరం కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. మరి అప్పటితో అది అంతటితో ఆగింది. ఆ తర్వాత అది కూడా పూర్తవకపోతే మళ్ళీ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన తర్వాత దాన్ని కొద్ది గొప్ప చిన్న చిన్న పనులు చేసి ఆ రోజు సుమారు 100 ఎకరాల్లో 1130 పడకలతో 21 సూపర్ స్పెషాలిటీతో దాన్ని ప్రారంభించే మహానేత మరి ఆయన మన 2016లో ఏప్రిల్లో 250 పడకలతో ఒక 10 సూపర్ స్పెషాలిటీతో దాన్ని మళ్ళీ శంకుస్థాపన నుంచి ఓపెనింగ్కి తీసుకురావడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత. మరి ఓపెన్ చేసిన తర్వాత కనీసం దాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు. పట్టించుకోకపోగా ఓపీకి 10 రూపాయలు, మరి ఎక్స్రేకి 200 రూపాయలు, ఒక బెడ్ ఇస్తే 200 రూపాయలు లెక్కన కలెక్ట్ చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి యొక్క కళ అది. ఉత్తరాంధ్ర ప్రజలకి ఉచితంగా సేవలు అందించి ప్రజలందరికీ కూడా చిన్న చిన్న విషయాలతో కేజీహెచ్కి వెళ్తే అక్కడ మంచి బలి తిరిగి రావట్లేదు. ఎందుకంటే అక్కడ మంచి స్పెషాలిటీ అయినటువంటి మంచి పరికరాలు లేకపోవడం వల్ల, మరి లేటెస్ట్ టెక్నాలజీ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మంచి టెక్నాలజీతో లేటెస్ట్ పరికరాలతో ఒక పెద్ద హాస్పిటల్ని ఉత్తరాంధ్రకు కావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళు దాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక 2-3 రోజుల నుంచి జరుగుతూ ఉంది. 26వ తారీఖున బెడ్లు స్వీకరిస్తూ ఉన్నాం. తర్వాత ప్రైవేట్ పరం చేస్తాం. దానిని ఉత్తరాంధ్ర ప్రజల తరపున మేము చెప్తా ఉన్నాం. దాన్ని ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర ఉద్యమం లేస్తూ ఉంది ప్రజల నుంచి. చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో అడుగుపెట్టలేడు. స్థానిక ఎమ్మెల్యే మళ్ళీ విశాఖపట్నం తిరగలేడు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ప్రజలకు కావాల్సింది మీరు అమరావతిలో 1000 కోట్లు పెడితే కాదు. ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఉన్నతమైనటువంటి ఒక మంచి వైద్య సదుపాయం కావాలి. 100 కోట్లు పెట్టుబడి పెట్టలేరా మీరు? 115 కోట్లు ఆల్రెడీ పెట్టారు. 100 కోట్లు పెట్టుబడి పెట్టలేరా? 1000 కోట్లు అమరావతి తగలడుతుంటే ప్రజలకు కావాల్సినటువంటి 100 కోట్లు పెట్టి పెట్టుబడి లేక ఆర్థిక భారం అవుతూ ఉంది. దీన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేస్తామంటా ఉన్నారు. సిగ్గుండాలి పాలకులకి. స్థానిక ఎమ్మెల్యే నోరిప్పట్లేదు, ఆయన మాట్లాడలేడు. మరి ప్రజలు ఎంతో గౌరవప్రదమైన సీట్లు ఆయన కూర్చోబెట్టారు. దానికి కనీసం ఆయన పట్టించుకోవట్లేదు. ప్రజలు ఇచ్చినట్టు మెజార్టీని చూసి ఆయనకు సిగ్గొచ్చి దాని మీద ప్రైవేట్ అన్నంగానే ఉద్యమం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసి దాన్ని కాపాడుకోవాలి. ఆయన వ్యాపారాలు చేసుకున్నారు తప్ప ఇవాళ కనీసం దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంత దద్దమ్మ ఎమ్మెల్యే నేను ఎక్కడ చూడలేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని ముఖ్యంగా దాని మీద పోరాటం చేసి దాన్ని ప్రైవేట్ పరం అవ్వకుండా అడ్డుకోవాలని చెప్పేసి స్థానిక మంత్రి గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. మేము రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి ఒక మెమరాండం ఇస్తాం. దీన్ని కానీ ప్రైవేటీకరణ అడ్డుకోకపోతే మేము ఇక్కడ ధర్నా చేస్తాం. 28వ తారీఖున విమ్స్ ముందు మేము మహాధర్నా చేస్తాం. ప్రైవేటీకరణ కానీ అడ్డుకోకపోతే ఈ లోపు కానీ స్టేట్మెంట్ రాకపోతే 28వ తారీఖున మేము అక్కడ ఒక మహాధర్నా చేసి దాన్ని అడ్డుకుంటాం. దానికి కూడా దిగి రాకపోతే డిసెంబర్ 10 నుంచి ఆమరణ దీక్ష నేను కూర్చుంటాను అక్కడ కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నా. ప్రజల తరఫున పోరాటానికి వెనుకాడం. దాన్ని ఇమ్మీడియట్గా ఒక ప్రకటన చేయాలి. ప్రజల కోరిక అది. ముఖ్యంగా అంత పెద్ద హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. ఆ హాస్పిటల్ చాలా అవసరం ప్రజలకి. ప్రైవేటు ఇవాళ పేద ప్రజలు ఉన్నారు, వేల సంఖ్యలో లక్షలు ఇవాళ దండుకుంటా ఉన్నారు. అక్కడ డబ్బులు కట్టే పరిస్థితులు చాలామంది లేరు. సో దాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి దాన్ని అడ్డుకుంటాం. దాన్ని విరమించుకోండి, ఒక ప్రకటన చేయండి, లేకపోతే ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. దాన్ని కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. 28 మహాధర్నా చేస్తాం. అప్పటికి కూడా వాళ్ళు వెనక్కి తగ్గపోతే 10వ తారీఖు నుంచి హామీ దీక్ష కూడా మేము దిగుతామని తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని పూర్తిగా అడ్డుకుంటాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ అవనివ్వమని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం, దాదాపుగా 30 సంవత్సరాల్లో
పనిచేస్తూ ఉన్నారు. డైలీ వైజ్ అని ఒకటి, 28 డేస్ అని ఒకటి, పర్మనెంట్ అని. దాదాపుగా 7-8 సంవత్సరాలు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్స్ లేవు. మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, వీళ్ళు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవట్లా. ఒక 100 సార్లు వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిగా త్వరలో తీసుకుపోతా ఉన్నాం. దీన్ని అసెంబ్లీలో మాట్లాడించి దీని మీద ఒక కమిటీ వేసే విధంగా చేసి వాళ్ళందరినీ కూడా పర్మిట్ చేయించే విధంగా మా పోరాటం చేస్తాం. ఇది స్థానిక మినిస్టర్ గారు దీని మీద తీసుకొని వాళ్ళని పర్మిట్ చేయకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఎంప్లాయీస్ మేము ఉద్యమం చేయడానికి వెనుకాడం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ అన్ని విధాలు కూడా స్థానిక ఎమ్మెల్యే ఫెయిల్ అయిపోయారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే ఆ ఎంప్లాయీస్ పెట్టే గోడు కానీ, విమ్స్ కావచ్చు, ఏ ఒక్క విషయంలో కూడా ఆయన సక్సెస్ అవ్వలేదు. ఆయన ఇప్పటికైనా పెన్షన్లు ఇస్తేటువంటి ముఖ్యంగా 60 సంవత్సరాల పైన ముసలి తల్లుని పెట్టుకొని జనచైతన్య యాత్ర తిరుగుతూ ఉన్నాడు. మీకు సిగ్గుండాలి. ప్రజలకు కావాల్సింది వదిలేసి వాళ్ళని ఎండల్లో జనచైతన్య తిరుగుతూ ఉన్నారు. ముందు విమ్స్ని కాపాడండి, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ని పర్మిట్ చేయండి. ఇవాళ 2 సంవత్సరాలు పనిచేస్తే ఆ ఎంప్లాయీస్ పిఎఫ్, ఈఎస్ఐ ఉంటుంది. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్టు వాళ్ళకి లేదు అని చెప్పేసి మీ దగ్గర 10 సార్లు తిరిగితే మీరు ఏం చేస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నారు? మీకు ఆ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం తెచ్చుకొని మీరు ప్రజలకి మంచి సౌకర్యమైనటువంటి పరిపాలన అందిస్తారు. మీరు మాకు ఒకటే అనుకుంటారు ప్రజలు, ఒక నాయకుని ఎన్నుకునేటప్పుడు మాకు న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకూడదని. మీరు చేస్తున్న దానికి ఇవాళ మీ బెల్ట్ షాపులు, మందు షాపుల మీద ఉన్న శ్రద్ధ ఇవాళ మీకు ప్రజల మీద లేదు. ఆ విమ్స్ని కాపాడాలి, ఎంప్లాయీస్ని పర్మిట్ చేయాలి. దాని మీద మీరు పెట్టి ఈ జనచైతన్యాలను పక్కన పెట్టమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మరి ఆ సంచలన నిర్ణయం మేము స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ముందే లీక్ అయింది. ఆయన బ్లాక్ మనీ అంతా ఫ్యూచర్ గ్రూప్కి ఇచ్చి ఫ్యూచర్ 100 రూపాయలది 1000 రూపాయలకి ఆయన షేర్లు అమ్ముకున్నారు. ఆయన సేఫ్. ప్రజలందరూ ఎలా పోయినా పర్వాలేదు, 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఇక చెల్లవని చెప్పేసి ఇవాళ మోడీ గారు ప్రకటన చేశారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు గ్రహించి కొంత టైం కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తాం. బిడ్లు తీస్తామని చెప్పారు కాబట్టి 26వ మేము రేపు మెమరాండం ఇస్తున్నాం, దాన్ని అడ్డుకుంటామని మెమరాండం ఇస్తున్నాం. విరమించితే ఓకే, లేదంటే 26వ తారీఖు వాళ్ళు ఇచ్చే బిడ్స్ని మేము విరమించుకోకపోతే 28వ తారీఖున అక్కడ మహాధర్నా చేస్తామని తెలియజేస్తాం. గోవాతో పోటీ పడాలి మనం. గోవాలో టూరిస్టులను ఆకర్షిస్తూ ఉన్నారు. ఎక్కడ లేనటువంటి బీచ్ ఇవాళ విశాఖపట్నానికి ఉంది. ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి బీచ్, దాదాపుగా సుందరమైన బీచ్ 50 కిలోమీటర్లు ఉంది. గోవాలో చేసింది లవ్ ఫెస్టివల్ కాదు, బికినీల ఫెస్టివల్ కాదు. గోవాలో పాప్ సింగర్స్ వస్తారు, ప్రపంచవ్యాప్తంగా పాప్ సింగర్స్ వచ్చి మ్యూజిక్ లవర్స్ వస్తారు. అంటే మ్యూజిక్ని ఎంజాయ్ చేసే వాళ్ళు వస్తారు. లవ్ ఫెస్ట్ బికినీలు వేసుకొని ఒకరికొకరు టెంట్ వేసి దాని కింద వాళ్ళు కూర్చోబెట్టుకుని ఫెస్టివల్ చేయరు. మీరు చేయాల్సింది అంటే మ్యూజిక్ ఫెస్టివల్. అంటే మ్యూజిక్ని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నానికి వచ్చి ఒక 4 రోజులు ఉంటే ఇది ఒక ఫైనాన్షియల్ హబ్గాను లేకపోతే ఒక టూరిస్ట్ హబ్గాను వస్తుంది తప్ప బిగినీలు వేస్తే రాదు. ప్రజలు దగ్గరకు రారు. మిమ్మల్ని చీపులతో మహిళా సోదరులు కొడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.